హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ అనాలిసిస్ చేద్దాం. మొత్తం ఎంసెట్ కాలేజెస్ తెలంగాణలో ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రాంగ్ టాప్ టైర్ కాలేజెస్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత డిఫరెంట్ కాలేజెస్లో, అలాగే స్ట్రాంగ్ టైర్ 1 కాలేజెస్, టైర్ 2 కాలేజెస్ లిస్ట్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్ కట్ ఆఫ్ ర్యాంక్, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ట్రెండ్స్ ఇన్ తెలంగాణ అసలు ఏ విధంగా నడుస్తుంది, ఏది ఇంపార్టెంట్ కోర్స్, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనము కాలేజ్ దోస్తు వాళ్ళ ర్యాంక్ టు కాలేజ్ ప్రెడిక్టర్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ పార్ట్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఉంచుతాను. ఆ లింక్ ను ఓపెన్ చేసి మీకు ఏ ర్యాంక్ వచ్చింది, మీ రీజియన్ ఏంటి, మీ క్యాస్ట్, జెండర్, ఇలా అన్ని విషయాలు ఎంటర్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో వస్తుందో అనేది చెక్ చేసుకోండి. లిస్ట్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీడియో డీటెయిల్స్లో చూసినట్టయితే తెలంగాణలో మొత్తం ఎంసెట్ కాలేజెస్ 159 కాలేజెస్ ఉన్నాయి. అందులో 94 కాలేజెస్ హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఉండడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్లో 65 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ టాప్ టైర్ కాలేజెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది జేఎన్టీయూహెచ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, విఎన్ఆర్, వాసవి. సో ఈ కాలేజ్ కట్అవుట్ మార్క్స్ చూద్దాము. సో సిఎస్సి రిలేటెడ్ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఓసీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ 1K లోపలనే ర్యాంక్ అయితే ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15,000 లోపల ర్యాంక్ ఉన్న ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈసీఈ కొంచెం దీని తర్వాత డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి అంటే సిఎస్సి తర్వాత ఈసీఈ. సో ఓసీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ 2K to 5K ర్యాంక్ అయితే రావాలి ఈ కాలేజ్లో సీట్ రావాలంటే. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 12,000 to 30,000 వచ్చినా ఇంతకుముందు ర్యాంక్ అయితే సీట్ అయితే రావడం జరిగింది. ట్రిపుల్ఈలో ఈ ర్యాంక్ రేంజ్ చూసుకోవచ్చు. అలాగే మెకానికల్లో తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ కాలేజ్లో ఓసీ వాళ్ళకి 8K to 20K ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగింది మెకానికల్ అండ్ సివిల్లో. అదే ఎస్సీ ఎస్టీకి అయితే 40,000 to 70,000 వచ్చినా ఇంతకుముందు 2024 ప్రకారం డేటా చూస్తే ఈ కాలేజ్లో అయితే సీట్ రావడం జరిగింది. అదే ఓయూ క్యాంపస్లో ఓసీ వాళ్ళకి బిలో 2,000 ర్యాంక్ ఉండాలి, ఎస్సీ ఎస్టీకి అరౌండ్ 15,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈసీఈ, ట్రిపుల్ఈ అండ్ మెకానికల్, సో మీకు ఎక్కువ ర్యాంక్ రేంజ్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. సో సిబిఐటి అయితే అరౌండ్ 2 to 3,000 ఓసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి అరౌండ్ 20,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే మనకి ఈసీఈకి అయితే 5 to 10,000 ర్యాంక్ వచ్చినా సిబిఐటిలో ర్యాంక్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 to 40,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన సిబిఐటిలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రిపుల్ అయితే కొంచెం ఎక్కువ రేంజే ఉన్న మీకు ర్యాంక్ అయితే వస్తుంది స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. అదే విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతిలో అయితే ఓసీ వాళ్ళకి కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ కావాలంటే ఖచ్చితంగా 5K లోపలనే ర్యాంక్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 25,000 ర్యాంక్ వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. అదే ట్రిపుల్ ఈసీఈ మాత్రం 8 to 15,000 ర్యాంక్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ అరౌండ్ 40,000 ర్యాంక్ వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ట్రిపుల్ఈలో 15 to 25,000 ర్యాంక్ వచ్చినా, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 60 to 70,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఓసీ వాళ్ళకి 30 to 55,000 వచ్చినా విఎన్ఆర్ కాలేజ్లో సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 1 lakh ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఏ బ్రాంచ్? సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. వాసవి ఓసీ వాళ్ళకి అరౌండ్ 6,000 ర్యాంక్ వచ్చినా 6,000 లోపలనే ఖచ్చితంగా ర్యాంక్ రావాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 20 to 40,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓసీ వాళ్ళకి ఈసీఈ అయితే 10,000 ర్యాంక్ లోపలనే ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అయితే అరౌండ్ 50,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ట్రిపుల్ఈ 18 to 30,000 ఓసీ వాళ్ళకి కట్అవుట్. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 70,000. అంటే ఒకవేళ మీరు బీసీ అయితే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే తక్కువ ఉండాలి. అంటే మీకు అరౌండ్ 20 to 35, అరౌండ్ 20 to 40,000 వచ్చినా మీకు ర్యాంక్ వస్తుంది. సో ఇక్కడ మనకి సివిల్ అండ్ మెకానికల్కి తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి సో మీకు ఇక్కడ ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఇప్పుడు స్ట్రాంగ్ టైర్ 1 కాలేజెస్ ఇక్కడ మీరు ర్యాంక్ చూసుకోవచ్చు. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో ఈ కట్అవుట్ మార్క్స్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్ చెక్ చేసుకోండి. ఎంజీఐటి, ఇది సిబిఐటి కాలేజ్ పక్కన ఉంది. సో కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే కోర్స్ ఉందో సో ఓసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్అవుట్. సో మధ్యలో ఈ ఓసీ ఎస్సీ ఎస్టీకి మధ్యలో ఏదైతే ర్యాంక్ రేంజ్ ఉందో అది బీసీ వాళ్ళకి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. సో ఓసీ వాళ్ళకి సో 5,000 to 10,000. ఎస్సీ ఎస్టీ ర్యాంక్ రేంజ్ చూసుకోండి. బీవీఆర్ఐటి నర్సాపూర్, ఓసీ ఎస్టీ కంప్యూటర్ రిలేటెడ్. ఈసీఈ ర్యాంక్ కట్ ఆఫ్. ట్రిపుల్ఈ
అలాగే సివిల్ అండ్ మెకానికల్. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ OC/SC/ST ర్యాంక్ రేంజ్ ECE EEE సివిల్ అండ్ మెకానికల్. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ OC/ST CSE బ్రాంచ్కి కట్ ఆఫ్ ర్యాంక్, ECEకి కట్ ఆఫ్ ర్యాంక్, EEE. సో ఇందులో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఈ కాలేజీలో సీట్ వస్తుంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోవచ్చు, ECE EEE. అలాగే మనకు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో ఇది ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్. OCకి STకి ర్యాంక్ రేంజ్ చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్లో. అలాగే ECE EEE సివిల్ అండ్ మెకానికల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ మార్క్ చూసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్లో, ECE EEE సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. నీల్ గాగ్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్లో కట్ ఆఫ్ మార్క్ చూడవచ్చు కంప్యూటర్ సైన్స్లో, ECEలో, EEEలో, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో. Tier 2 కాలేజ్ లిస్ట్ కూడా చూసుకుందాం. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ECE EEE మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్, కంప్యూటర్ సైన్స్, ECE EEE మెకానికల్ అండ్ సివిల్ కట్ ఆఫ్ ర్యాంక్. CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్, ECE EEE సివిల్ అండ్ మెకానికల్. CMR టెక్నికల్ క్యాంపస్ చూసుకోవచ్చు ర్యాంక్ రేంజ్. అండ్రాగ్ యూనివర్సిటీ. This data is as per 2024 data students. Vidyajyoti Institute of College, Mathuru Venkata Subbarao Engineering College, ACE Engineering College, Ufkamja Engineering College, Stanley College of Engineering, Abbotsలో ఉంది ఉమెన్స్ కాలేజ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంది కాలేజ్. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది కూడా వరంగల్లోనే ఉంది. సో దిస్ ఆర్ ద టాప్ కాలేజెస్ లిస్ట్ స్టూడెంట్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. సో స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ కాలేజెస్ బేస్డ్ ఆన్ రిప్యుటేషన్. సో కాలేజ్ రిప్యుటేషన్ ప్రకారం స్టూడెంట్స్ అయితే కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు వెబ్ ఆప్షన్స్లో. మెనీ స్టూడెంట్స్ ప్రిఫర్ CSE in Tier 2 colleges instead of mechanical or civil in top colleges. సో మెకానికల్ సివిల్ టాప్ కాలేజెస్ కంటే CSEలో Tier 2 కాలేజెసే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో రియాలిటీ స్టూడెంట్ షుడ్ నో ఏంటి అంటే, ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ అరౌండ్ 80,000 to 1,20,000 you can still easily get CSE AML data science cyber security in many Telangana engineering colleges. Hyderabad dominates counseling. Around 60% of engineering colleges are around Hyderabad region. Most placements and internships are concentrated here. Hyderabad college dominates software placements, coding culture, startup exposure, internship opportunities. Placement reality. Only around 10 to 15 colleges consistently dominate top placements, but students from Tier 2, Tier 3 colleges also getting good packages. Ikkada ante coding skills, internship, projects, off campus preparation. Strong message for students. Rank decides your college, but skills decides your career. A student with 60K rank plus strong coding skills outperform 5K rank student without skills. This is become very common in software industry hiring. This is about the video students. Ee video meeku helpful ayinatunte please give a like, share with your friends. And college dostu valla link edaithe nenu comment section lo pettano compulsory open cheskoni mee rank tagga ee college lo seat ostundo teluskondi. Thank you.